वरिंदवे श्री राघवेंद्र गुरवे नमो अत्यंत दयालवे सत्यधीरकराद्भुत ज्ञान वैराग्य सागर सत्य ज्ञानाख्यतरणि स्वांतत्मांतं नितिं ततो आरूढ़ सहसा इन्द्र पदवीं गत्वा च वाराणसीं तत्रत्यान् गुमुत प्रचार नर्तान् अद्वैति दिग्धन्ते प्रौढार्थैव वचनैः स्वीक्रियते संशीतयन् मोदयन् सिद्धान् केसरी विजयते पादाश्रित श्रीपतिवेश विघ्नकराब्दोत्थान पंचाशत् वर्ष पूजकान् सत्य प्रमोद तीर्थाद्यान् नौमि न्यायसुधारता बन्धुत्वं गुरुष्टदैवतमिति प्रसादपङ्क्तिर्वहं प्राप्तं मां परिपालयति सततं यतेदिबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ मां कृथा श्रीसत्यात्मगुरुसंगुरुगुरुस्वानमेतद्गतिः वेदेश मुनिसत्पादा सेवा संप्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वैरिमः श्रीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुतया तान् नमस्ते गुरून् नमः श्रीगुरुभ्यो नमः। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे हरिकथामृतसार गुरुगण करुणದಿಂದ ಪಂಚಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನ ಕರುತಿ ಕೇಳುವುದು ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ. ನಮಸ್ಕಾರ ಆಚಾರ್ಯ. ಹರೇ ಸರಿ. ಪದ್ಮನಾಭ ಜ್ಞಾನಮಯ ತೈಜಸನು ಜ್ಞಾನಮಯ ತೈಜಸನು ಹೃದಯ ಸ್ಥಾನ ಐದಿಸಿ ಹೃದಯ ಸ್ಥಾನ ಏದಿಸಿ ಪ್ರಾಜ್ಞನೆಂಬಭಿಧಾನದಿಂ ಪ್ರಾಜ್ಞನೆಂಬಭಿಧಾನದಿಂ ಕರೆಸುತ್ತ ಕರೆಸುತ್ತ ಚಿತ್ಸುಖ ವ್ಯಕ್ತಿಯನೆ ಕೊಡುತ್ತ ಚಿತ್ಸುಖ ವ್ಯಕ್ತಿಯನ ಕೊಡುತ್ತ ಚಿತ್ಸುಖ ವ್ಯಕ್ತಿಯನೆ ಕೊಡುತ್ತ ಚಿತ್ಸುಖ ವ್ಯಕ್ತಿಯನ ಕೊಡುತ್ತ ಆನತೇಷ್ಟಪ್ರದನು ಆನತೇಷ್ಟಪ್ರದನು ಅನುಸಂಧಾನವೀಯದೆ ಅನುಸಂಧಾನವೀಯದೆ ಸುಪ್ತಿಯೈದಿಸಿ ತಾನೆ ಪುನರಪಿ ಸುಪ್ತಿಯೈದಿಸಿ ತಾನೇ ಪುನರಪಿ ಸ್ವಪ್ನ ಜಾಗೃತೆ ಇವ ಸ್ವಪ್ನ ಜಾಗೃತಿಯೇವ ಚೇತನಕ್ಕೆ ಚೇತನಕ್ಕೆ ಜ್ಞಾನಮಯ ತೈಜಸನು ಹೃದಯ ಸ್ಥಾನ ಐದಿಸಿ ಪ್ರಾಜ್ಞನೆಂಬ ವಿಧಾನದಿಂದರೆ ಸುತ್ತ ವ್ಯಕ್ತಿಯರೆ ಕೊಡುತ್ತಾ ಆನತೇಷ್ಟಪ್ರದನು ಅನುಸಂಧಾನವೀಯದೆ ಸುಪ್ತಿ ಐದಿಸಿ ತಾನೆ ಪುನರಪಿ ಸ್ವಪ್ನ ಜಾಗೃತ ಇವ ಚೇತನಕ್ಕೆ ಪದಚ್ಛೇದ. ಜ್ಞಾನಮಯ ಜ್ಞಾನಮಯ ತೈಜಸನು ತೈಜಸನು ಹೃದಯ ಸ್ಥಾನ ಐದಿಸಿ ಹೃದಯ ಸ್ಥಾನ ಐದಿಸಿ ಪ್ರಾಜ್ಞನೆಂಬ ಪ್ರಾಜ್ಞನೆಂಬ ಅಭಿಧಾನದಿಂ ಅಭಿಧಾನದಿಂ ಕರಿಸುತ್ತ ಕರೆಸುತ್ತ ಚಿತ್ಸುಖ ವ್ಯಕ್ತಿಯನ್ನೇ ಚಿತ್ಸುಖ ವ್ಯಕ್ತಿಯನೆ ಕೊಡುತ್ತ ಕೊಡುತ್ತ ಆನತ ಇಷ್ಟಪ್ರದನು ಆನತ ಇಷ್ಟಪ್ರದನು ಅನುಸಂಧಾನವೀಯದೆ ಅನುಸಂಧಾನವೀಯದೆ
సుషుప్తి అనైదిసి సుషుప్తి ఆచార్య సుప్తి అంటేనే కదా సుషుప్తిన పర్వాలేదు ಎರಡು ಸುಪ್ತಿ అనైదిసి సుషుప్తి అనైదిసి సుప్తి ఐదిసి తానే పునరపి తానే పునరపి స్వప్న స్వప్న జాగృతి జాగ్రత్తి చేతనకే చేతనకే ఈవ జీవ శబ్దార్థ జ్ఞానమయ జ్ఞానస్వరూపి అయిన తైజసను తైజసనామకుడైన భగవంతుడు హృదయస్థాన ఐదిసి జీవుల హృదయ భాగానికి జీవులను హృదయ భాగానికి తీసుకెళ్ళి ప్రాజ్ఞ అనబడే అభిదానదిన్ పేరుతో కరిసుత్త పిలువబడుతున్నవాడై చిత్సుఖ మన స్వరూపభూతమైన సుఖం స్వరూపభూతమైనటువంటి చిత్సుఖ అంటే స్వరూపభూతమైనటువంటి సుఖాన్ని వ్యక్తి అనే కొద్దిగా ప్రకటపరుస్తూ ఆనత శరణాగతులైనటువంటి జనుల ఇష్ట అభిలాషలను అపేక్షలను కోరికలను ప్రదను తీర్చువాడై ఉన్నాడు. తీర్చువాడై అనుసంధానవీయదే ఆ భగవంతుని వలననే స్వప్న సుషుప్తి జాగ్రత్త అవస్థలు కలుగుతున్నాయి అనేది తెలియజేయకుండా సుషుప్తావస్థలో తనే మోక్షానందాన్ని కొద్దిపాటి అంశాన్ని అనుభవింపజేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేయకుండా సుషుప్తి అనేది గాఢ నిద్రావస్థ అనే దాన్ని ఇచ్చి తానే ఆ ప్రాజ్ఞానామక పరమాత్ముడే మళ్ళీ తైజస్సుడిగా ఉంటూ పునరపి మరొక మారు స్వప్న అంటే కళ్ళలు స్వప్నావస్థ ఆ స్వప్నావస్థలను కంఠంలో ఉంటూ కలగజేస్తూ జాగృతి కుడి కంటిలో ఉన్నటువంటి వాడై జాగ్రత్త అవస్థని కలగజేస్తూ చేతనకే సకల జీవరాశులకు ఇచ్చువాడై ఉన్నాడు అని పదచ్ఛేదం శబ్దార్థాలు. ఏం చెప్తున్నారు ఇక్కడ వివరణ?
జ్ఞానానందాత్మకుడైన భగవంతుడు, తైజస నామకుడైన పరమాత్మయే జీవులను హృదయస్థానానికి తీసుకెళ్లి అక్కడ తన యొక్క తేజోవలయములో ప్రవేశింపజేసి భగవంతుడి యొక్క తేజోవలయములో ప్రవేశింపజేసి ప్రాజ్ఞ అనబడే పేరుతో పిలువబడుతూ ఆ జీవులకు సుషుప్తావస్థ అనే దాన్ని నిమిత్తం చేసి సుఖము అంటే వారి స్వరూపభూతమైన సుఖాన్ని కొద్దిగా అభివ్యక్తపరుస్తూ ఉంటాడు. అలాగే ఆనతేష్ట పరమాత్ముని శరణాగతిగా చేరుకుని ఉన్న జీవులకు సర్వేష్టప్రదుడైన ఆ పరమాత్మ ఇటువంటి అద్భుతమైన ప్రక్రియ ప్రాజ్ఞుడై మోక్షానందాన్ని కొద్దిగా అభివ్యక్తపరిచేటటువంటి దివ్యమైనటువంటి క్రియని అనుసంధానవీయదే తెలియజేయకుండానే గాఢ నిద్ర అనబడే సుషుప్తావస్థని కలగజేసి మరియు తనే తైజసనామకుడై సుషుప్తావస్థ నుండి స్వప్నావస్థకి తీసుకెళ్లి కంఠభాగంలో ఉంటూ మళ్ళీ కుడి కంటిలో ప్రవేశింపజేసే జీవులను అక్కడ జాగ్రత్త అవస్థని కలగజేసి ఇలా విధముగా ఉండునటువంటి 3 అవస్థలని కలగజేయునటువంటి వాడైన భగవంతుడు ఆ 3 అవస్థలను తనే కలగజేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనకు తెలుసుకోవడానికి లేకుండా చేసి తన ఆవరక శక్తితో ఆవరింపజేసేసి ఈ క్రమములో సర్వావస్థలను కలగజేస్తూ ఉంటాడు భగవంతుడు సర్వజీవులకు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అర్థమైందండి? సుషుప్తావస్థ విషయంలో కొంతమందికి భగవంతుడు మమ్మల్ని తన ఒడిలో పడుకోబెడతాడని, తను కౌగిలించుకుంటాడని, ఇలా కొన్ని దాస సాహిత్యానికి సంబంధించిన కీర్తనలను సరిగ్గా అర్థం చేసుకోకుండా భగవంతుడు తన ఒడిలో మనల్ని పడుకోబెట్టుకుంటాడు అనే రకంగా చెప్పిన మాటలకి తేజోవలయాన్ని ప్రవేశించడం అనే అభిప్రాయాన్ని పెట్టుకోవాలి తప్ప భగవంతుణ్ణి స్పృశించేటటువంటి సందర్భం అనేది మనకు అక్కడ ఉండదు. ఆయన తేజస్సు యొక్క ప్రసరణ ఎక్కడ దాకా ఉంటుందో ఆ తేజో ప్రసరణ లోపు తేజో వలయములోపు ప్రవేశించినంత మాత్రాన గాఢమైనటువంటి సుషుప్తావస్థ అనేది కలగజేసి మనకు సర్వ శరీరానికి సంబంధించిన శ్రమని పరిహారం చేస్తాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అర్థమైందా అండి? గురువు గారు, చెప్పు. కంఠం హృదయంలో ఉంటూ నిద్ర, కుడి కన్నులో ఉంటూ జాగ్రత్త అవస్థ, కంఠంలో ఉంటూ స్వప్న అవస్థ ఇస్తున్నాడు భగవంతుడు గురువు గారు. అయితే హృదయంలో తైజస నామక పరమాత్మ ఉండి ఈ సుషుప్త అనే అవస్థని ఇస్తున్నాడు మనకి. కుడి కన్నులో ప్రాజ్ఞ నామకుడి పరమాత్మ ఇస్తాడండి. మరి తైజస నామక పరమాత్మ స్వప్నావస్థ తైజస నామక పరమాత్ముడా? మరి స్వప్నావస్థ అనేది కంఠంలో ఉంటూ అని కదా మీరు అన్నారు. ఇక్కడ మరి హృదయ స్థాన వైదిశి అని ఉందండి, అది ప్రాజ్ఞ నామకుడికి అప్లికేబుల్ అవుద్ది ఇక్కడ? అవునవును. ఓహో, అంటే ఈ జ్ఞానమయుడైన ఈ తైజస నామక పరమాత్మ హృదయ స్థానములో ప్రాజ్ఞుడు లాగా ఉంటూ
ప్రాజ్ఞుడు అనే పేరుతో పిలువబడుతూ మనకి ఈ ఆ, గాఢ నిద్రను సుషుప్త కలుగజేస్తాడు. మోక్ష కలగజేస్తున్నాడు. మోక్ష సుఖము యొక్క కించిత్ అభివ్యక్తి రూపమైన గాఢ నిద్రని కలుగజేస్తాడు అని. ఇక్కడ ఇక్కడ హృదయంలో ప్రాజ్ఞనామకుడు ఉన్నట్టు అయితే గురువుగారు, అంటే గురుగారు. అవును, ధైర్యస్తుడు కంఠంలో ఉంటూ ప్రాజ్ఞనామకుడై కంఠంలో హృదయంలో ఉంటూ సుషుప్తావస్థని కలుగజేస్తాడు అని చెప్తున్నా. మరి కుడికన్నులో ఏ రూపంలో ఉన్నారు గురువుగారు? విశ్వ విశ్వ విశ్వ. అవును, మొన్న వచ్చింది అది. 19 ముఖాలు, అవునండి. కుడివైపు 9, ఎడమవైపు 9, ఏనుగు ముఖం మధ్యలో అలా. అర్థమైందా కృషి? అర్థమైంది గురుగారు, బాగా అర్థమైంది. సరే, ಜ್ಞಾನಮಯ ತೈಜಸನುಹೃದಯ ಸ್ಥಾನ ಏರಿಸಿ ಪ್ರಾಜ್ಞನೆಂಬ ವಿಧಾನದೆಂದರೆ ಸುತ್ತ ವ್ಯಕ್ತಿ ಎರೆಕೊಡುತ್ತ ಆನದೇಷ್ಟ ಪ್ರಧಾನು ಅನುಸಂಧಾನವೀಯದೆ ಸುತ್ತಿ ಐದಿಸಿ ತಾನೆ ಪುನರಪಿ ಸ್ವಪ್ತ ಜಾಗೃತ ಇವ ಚೇತನಕ್ಕೆ ఐజిసి అంటే ఏంటి గురుగారు? ఐజిసి కలగజేసి అర్థమైందా? డౌట్ ఉందా ఇంకా? అర్థమైంది గురుగారు. ಅದೇನಾವ ಪದ್ಧತಿ? ನಾಲಿಗೆಯೊಳಿಹ ವರುಣ, ನಾಲಿಗೆಯೊಳಿಹ ವರುಣ, ಮತ್ಸ್ಯನು ನಾಲಿಗೆಯೊಳು, ಮತ್ಸ್ಯನು ನಾಲಿಗೆಯೊಳು, ಉಪೇಂದ್ರರಿಂದ್ರರು, ಉಪೇಂದ್ರರಿಂದರು, ತಾಲು ಪರ್ಜನ್ಯಾಖ್ಯ, ತಾಲು ಪರ್ಜನ್ಯಾಖ್ಯ, ಸೂರ್ಯನು ಅರ್ಧಗರ್ಭನಿಹ, ಸೂರ್ಯನು ಅರ್ಧಗರ್ಭನಿಹ, ಆಲಿಯೊಳು ವಾಮನ ಸುಭಾಮನ, ಆಲಿಯೊಳು ವಾಮನ ಸುಭಾಮನ, ಪಾಲದೊಳು ಶಿವಕೇಶವನು, ಪಾಲದೊಳು ಶಿವಕೇಶವನು, ಸುಖಪೋಲದೊಳಗೆ ರತೀಶ ಕಾಮನು, ಸುಖಪೋಲದೊಳಿಗೆ ರತೀಶ ಕಾಮನು, ಅಲ್ಲಿ ಪ್ರದ್ಯುಮ್ನ, ಅಲ್ಲಿ ಪ್ರದ್ಯುಮ್ನ, ನಾಲಿಗೆಯೊಳಿಹ ವರುಣ ಮತ್ಸ್ಯನು ನಾಲಿಗೆಯೊಳು ಉಪೇಂದ್ರರಿಂದ್ರರು ತಾಲು ಪರ್ಜನ್ಯಾಖ್ಯ ಸೂರ್ಯನು ಅರ್ಧಗರ್ಭನಿಹ, ಆಲಿಯೊಳು ವಾಮನ ಸುಭಾಮನ, ಫಾಲದೊಳು ಶಿವಕೇಶವನು, ಸುಖಪೋಲದೊಳಗೆ ರತೀಶ ಕಾಮನು, ಅಲ್ಲಿ ಪ್ರದ್ಯುಮ್ನ. ಪದಚ್ಛೇದ. ನಾಲಿಗೆಯೊಳು ನಾಲಿಗೆಯೊಳು ವರುಣ, ವರುಣ, ಮತ್ಸ್ಯ ಮತ್ಸ್ಯ, ಇಹ ಇಹ ಅಣುನಾಲಿಗೆಯೊಳು ಅಣುನಾಲಿಗೆಯೊಳು, ಇಂದ್ರ ಇಂದ್ರ, ಉಪೇಂದ್ರ, ಉಪೇಂದ್ರ, ತಾಲು ತಾಲು ಪರ್ಜನ್ಯಾಖ್ಯ
పర్జన్యాఖ్య సూర్యను సూర్యను అర్ధగర్భ అర్ధగర్భ ఇహ ఇహ ఆలియుడు ఆలియులు శుభామన శుభామన వామన వామన పాలదొడు పాలదులు శివ కేశవరు శివకేశవరు ಸುಖಪೋಲದೊಳಗೆ ಸುಖಪೋಲದೊಳಗೆ ರತೀಶ ಕಾಮನು ರತೀಶ ಕಾಮನು ಅಲ್ಲಿ ಪ್ರದ್ಯುಮ್ನ ಅಲ್ಲಿ ಪ್ರದ್ಯುಮ್ನ ಶಬ್ದಾರ್ಥ ನಾಲಿಗೆಯುಡು ನಾಲುಕలో వరుణదేవుడు మత్స్య ఆయన అంతర్యామి అయిన మత్స్యరూపి పరమాత్మ ఉంటారు. ఇహ అంటే ఉంటారు. అణునాలిగయుడు కొండనాలుక ఆ కొండనాలుకలో ఇంద్ర ఉపేంద్రరు ఇంద్రదేవుడు ఆయన అంతర్యామి అయిన ఉపేంద్రుడు ఉంటాడు. తాలు అంటే కంఠము లోపలి భాగం. ఆ కంఠము లోపలి భాగము దగ్గర పర్జన్యాక్ష సూర్యను పర్జన్య అనబడే పేరుతో సూర్యుడు తదంతర్యామి అయిన అర్ధగర్భ అనే పేరుతో ఉన్న నారాయణుడు ఇహ ఉంటారు. ఆలియుడు కళ్ళల్లో లోపల భాగములో శుభామన అనబడేటటువంటి దేవత ఆయన అంతర్యామి అయిన వామన రూపీ పరమాత్ముడు ఉంటాడు. పాలదొడు నుదిటిలో శివ రుద్రదేవుడు కేశవను రుద్రాంతర్గతుడైన కేశవనామకుడైన పరమాత్మ ఉంటారు. సుఖపోలదొಳಗೆ దవడ కపోలంటే చెంపల భాగములో రతీష రతిపతి అయిన కామదేవుడు ఉంటాడు. ఆయన అంతర్యామి అయిన ప్రద్యుమ్న నామకుడైన పరమాత్ముడు ఉంటాడు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే మానవుల యొక్క నాలికలో వరుణదేవుడు అంతర్యామి ముఖ్య ప్రాణమూర్తి ఆయన అంతర్యామి మత్స్యరూపీ పరమాత్ముడు ఉంటాడు. కొండ నాలుక అంటారే అక్కడ ఉపేంద్రుడు ఇంద్రాంతర్యామిగా ఉంటాడు. కంఠముల యొక్క లోపల భాగం తాలు అంటారు. ఆ కంఠం యొక్క లోపల భాగంలో పర్జన్య అనే పేరుతో సూర్యాంతర్యామి అయిన అర్ధగర్భ అనే పేరుతో నారాయణుడు ఉంటాడు. ఆలియుడు అంటే కళ్ళలో లోపల భాగంలో శుభామన అనబడే దేవత ఆయన అంతర్యామి అయిన వామనుడు ఉంటాడు. పాలదొడు నుదుటి భాగములో రుద్రదేవుడు ఆయన అంతర్యామిగా కేశవనామకుడైన పరమాత్ముడు ఉంటాడు. కపోలదొಳಗೆ చెంపలలో రతిపతి అయిన కామదేవుడు ఆయన అంతర్యామి అయిన ప్రద్యుమ్నుడు ఉంటారు అని ఇలాంటి ముఖ భాగములో ఉండునటువంటి వేరువేరుగా ఉండు ఇంద్రియాలు అనేవే ఉన్నాయో ఆ వేరువేరుగా ఉండున్నటువంటి ఇంద్రియాలకు అభిమాని అయిన దేవతలు
మరియు వారంతర్యామైన భగవద్ రూపాలను ఇక్కడ ఇలా చెప్పడం అనేది చేశారు. అర్థమైందండి? గురువు గారు భగవంతుడిని అర్ధగర్భ అని ఎందుకు అన్నారు? అర్ధగర్భ అని ఎందుకు పేరు వచ్చింది? అర్ధగర్భ అనడానికి ప్రత్యేకం ఏముంది? సగం గర్భం అని అభిప్రాయం కాదు కదా. ఈ అర్ధగర్భ అనేటటువంటి పేరుతో భగవంతుడు ఉన్నాడు. అర్ధగర్భ చాలా పేర్లు ఉన్నాయి. అలాంటి అర్ధగర్భ అనే దానికి సగము గర్భము అనేటటువంటి అర్థం వస్తుంది. అలా కాదు ఇక్కడ. అర్ధగర్భ అనే పేరే వేరుగా ఉంది, అది ప్రత్యేకంగా. దానికి వేరు మళ్ళీ ప్రత్యేకమైన అర్థం ఏముంది? సామాన్యంగా అర్ధగర్భ అంటే సగం గర్భం అని అంటారు. సగం గర్భం అని అంటే సామాన్యంగా పరమాత్ముడికి గర్భవాసం లేదుగా. అలా అని చెప్పి గర్భంలో ప్రవేశించి ఉంటాడు లేడని అనలేముగా. ఆ లెక్కలో అర్ధగర్భ అనే అభిప్రాయాన్ని చెప్తారు. అర్థమైందా కృషి? అర్థమైందా చెప్పింది? అర్థమైంది గురువు. గర్భావాసం భగవంతుడికి లేదు, అలా అని చెప్పి గర్భంలో ఉండడం ఏం కాదుగా. కాబట్టి అర్ధగర్భ అని అంటారు ఆయన, అంతే. అర్థమైందా? అర్థమైంది. ನಾಲಿಗೆಯೊಳಿಹ ವರುಣ ಮತ್ಸಣು ನಾಲಿಗೆಯೊಳು ಉಪೇಂದರಿಂದರು ತಾಲು ಪರ್ಜನ್ಯಾಕ್ಕೆ ಸೂರ್ಯನು ಅರ್ಧಗರ್ಭನಿಹ ಆಲಿಯೊಳು ವಾಮನ ಸುಬಾಮನ ಪಾಲದೊಳು ಶಿವಕೇಶವನು ಸುಖಪೋಲದೊಳಗೆ ರತೀಶ ಕಾಮನು ಅಲ್ಲಿ ಪ್ರದ್ಯುಮ್ನ. అదేనో పద్యం. 16వది చెప్పండి. రోమగళలి వసంత రోమగళలి వసంత త్రికృద్ధామ త్రికకుద్ధామ ಮುಖದೊಳಗೆ ಅಗ್ನಿ ಮುಖದೊಳಗೆ ಅಗ್ನಿ ಭಾರ್ಗವ ಭಾರ್ಗವ ತಾಮರಸಭವ ತಾಮರಸಭವ ವಾಸುದೇವರು ವಾಸುದೇವರು ಮಸ್ತಕದೊಳಿಹರು ಮಸ್ತಕದೊಳಿಹರು ಈ ಮನದೊಳಿಹ ಈ ಮನದೊಳಿಹ ವಿಷ್ಣು ಶಿಖದೊಳು ವಿಷ್ಣು ಶಿಖದೊಳು ಉಮಾಮಹೇಶ್ವರ ನಾರಸಿಂಹ ಉಮಾಮಹೇಶ್ವರ ನಾರಸಿಂಹ ಸ್ವಾಮಿ ತನ್ನ ನನುದಿನದಿ ಸ್ವಾಮಿ ತನ್ನ ನನುದಿನದಿ ನೆನೆವರ ಅಪಮೃತ್ಯು ಪರಿಹರಿಪ. ನೆನೆವರ ಅಪಮೃತ್ಯು ನೆನೆವರ ಅರಮೃತ್ಯು ಪರಿಹರಿಹ. ರೋಮಗಳಲ್ಲಿ ವಸಂತ ತ್ರಿಕುದ್ಧಾಮ ಮುಖದೊಳಗಗ್ನಿ ಭಾರ್ಗವ ತಾಮರಸ ಭವ ವಾಸುದೇವರು ಮಸ್ತಕದೊಳಿಹರು ಈ ಮನದೊಳಿಹ ವಿಷ್ಣು ಶಿಖದೊಳು ಉಮಾಮಹೇಶ್ವರ ನಾರಸಿಂಹ ಸ್ವಾಮಿ ತನ್ನ ನನುದಿನದಿ ನೆನೆವರ ಅಪಮೃತ್ಯು ಪರಿಹರಿಪ. ಪದಚ್ಛೇದ. ರೋಮಗಳಲ್ಲಿ ವಸಂತ ವಸಂತ ಕಕುಬ್ಧಾಮ ಏನಂತಾರೆ? ಕಕುಬ್ಧಾಮ ತ್ರಿಕಕುದ್ಧಾಮ ಅಂತದ. ಸ್ತ್ರೀ ಬೇರೆ ಬೇರೆನಾ? ತ್ರಿಕಕುದ್ಧಾಮ ಸ್ತ್ರೀ ಕಕುಬ್ಧಾಮ ತ್ರಿಕಕುದ್ಧಾಮ ಮುಖದೊಳು ಅಗ್ನಿ ಭಾರ್ಗವ
మస్తకదుడు, మస్తకదుడు, తామరసభవ వాసుదేవను, తామరసభవ వాసుదేవను, ఇహరు, ఇహరు, ఈమనదొడు, ఈమనదుడు, విష్ణు, విష్ణు, శిఖదొడు, శిఖదుడు, ఉమామహేశ్వర, ఉమామహేశ్వర, నారసింహ, నారసింహ, స్వామి తన్న, స్వామి తన్న, అనుదినది, అనుదినది, నెనవర, వినవర, అపమృత్యు, అపమృత్యు, పరిహరిప. పరిహరిప. శబ్దార్థం. ఒక్క నిమిషం అండి. సరే అచలు మరి చెప్పండి మధు. అంటే ఇందాక సైలెంట్ లో ఉంటే అదేమన్నా అసలు పని చేయట్లేదు అని చెప్పి. లేదు, చిన్న విషయం చూడాల్సి వచ్చింది. సరే, రోమగళలి అంటే శరీరంలో ఉండున్నటువంటి రోమములు. వసంత, వసంత ఋతువుకి నియామకుడైన దేవత. ఆ వసంతుడి అంతర్యామిగా శ్రీ కకుద్ధామ, 3 చాలా శ్రేష్టమైనటువంటి ధామములు, స్థానములైన శ్వేతద్వీప, అనంతాసన, వైకుంఠ అనబడే 3 స్థానాలలో ధామము, గ్రహము చేసుకుని ఉన్నవాడైన పరమాత్మ.
ఉంటాడు. ముఖదొడు ముఖములో అంటే నోటిలో, అగ్నిదేవుడు, భార్గవ అగ్నంతర్గతుడైన భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత పరశురామ ఉంటారు. మస్తకదొడు శిరోభాగము యందు తామరస భవ చతుర్ముఖ బ్రహ్మదేవుడు, ఆయన అంతర్యామి అయిన వాసుదేవ నామకుడైన పరమాత్ముడు ఇహరు ఉంటారు. ఈ మనస్సులో విష్ణు నామకుడైన పరమాత్మ, శిఖాధారణం చేస్తాముగా, ఆ శిఖలో ఉమామహేశ్వర పార్వతీ సహిత పరమేశ్వరుడు, ఆయన అంతర్యామి అయిన నారసింహ స్వామి ఉంటారు. ఇలా ఉన్న పరమాత్మ తనని అనుదినది ప్రతిరోజు కూడా నేనెవర స్మరించేటటువంటి భక్తులకు అపమృత్యుని పరిహారం చేస్తాడు అని శబ్దార్థం. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, రోమముల యందు వసంతుడు అనబడే దేవత, ఆయన అంతర్యామి అయిన త్రికకుబ్ధామ అనే పేరుతో పిలువబడేవాడైన పరమాత్మ. 3 కకుద్వ అంటే శ్రేష్టమైన ధామములు, వైకుంఠాది 3 లోకములను ధామములుగా పొంది ఉన్న నారాయణుడు తను ఉంటాడు. అంటే శ్వేతద్వీప అనంతాసన వైకుంఠ అనబడే 3 లోకాలలో క్షేమం, అమృతం, అభయం అనబడే 3 రూపాలతో పరమాత్ముడు సన్నిహితుడై ఉంటాడు అని అభిప్రాయం. వసంతుడి అంతర్యామిగా ఉన్న భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గతుడైన పరమాత్మ త్రికకుబ్ధామ అంటే శ్వేతద్వీపం, వైకుంఠం, అనంతాసనం, ఆ 3 లోకాల్లోనూ కూడా ధామమై, ఆశ్రయమై, ఇల్లు చేసుకుని, గ్రహము చేసుకుని ఉన్న పరమాత్మ, ఆవాస స్థానముగా చేసుకుని ఉన్న పరమాత్మ తను సన్నిహితుడై ఉంటాడు వసంతుడిలో అని అంటున్నారు. అలాగే ముఖ భాగములో అగ్నిదేవుడు, ఆ అగ్నిదేవుడి అంతర్యామి అయినటువంటి పరశురామ రూపీ పరమాత్ముడు ఉంటాడు. ఇక మస్తక భాగం అంటే నుదుటి పై భాగం ఏదైతే మస్తకం అని అంటారుగా, ఆ మస్తకానికి సంబంధించి చతుర్ముఖ బ్రహ్మదేవుడు, ఆయన అంతర్యామి అయినటువంటి వాసుదేవ నామకుడైన పరమాత్మ ఉంటాడు. మనస్సులో మరియు శిఖదుడు, మనస్సులో రుద్రదేవుడి అంతర్యామి అయిన పరమాత్మ, శిఖాభాగంలోనూ కూడా రుద్రాంతర్యామి అయిన నారసింహరూపీ పరమాత్ముడు ఉంటాడు అని. ఈ రకంగా భగవద్ రూపాలు ఏ అవయవాల్లో మనకు ఉన్నాయో అటువంటి ఆ భగవద్ రూపాలను చింతన చేయడం వలన మనకు అపమృత్యువు లాంటివి ఏవైనా ఉన్నానో అవి పరిహారం చేసేస్తాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందా అండి విషయం? అర్థమైందా అందరికీ క్లియర్గా విషయం?
గురుగారు ఇక్కడ ఈ మనదోళి అని అంటే అర్థం ఏంటి గురుగారు? ఈ అని ఎందుకు ఈ వాడారు? మనస్సులో, ఈ మనదుడు అంటే ఈ మనస్సులో అని అభిప్రాయం. ఉమ్. అర్థమైందండి విషయం? ఆచార్య వారు చెప్పండి. ఇక్కడ త్రికుకుద్ధామ అంటే మనం విష్ణు సహస్రనామంలో వస్తుంది కదండి. అదే చూసా, అందుకనే స్త్రీ మూడైన కకుద్ అంటే శ్రేష్టమైన, ఉన్నతమైన ధామములు, స్థానములు అనే అభిప్రాయం. కకుత్ అంటే ఉన్నతమైనది అనే అర్థం వస్తుంది. యాక్చువల్లీ కకుత్ అనే శబ్దానికి వృషభం ధామము అంటే అంటే నివాసం, ఆ? నివాసం ధామము అంటే నివాసం అనేది కదా, అవునవును, అవును. వసించటం అనేది ధామము. ఆవాసమే ఉండడం, ఇల్లు ఆవాసం. చేసుకుని ఉండడం అని. త్రికుకుద్ధామ అంటే మూడు లోకాలని. కకుద్ అనే శబ్దానికి వృషభ స్కందాన్ని కకుద్ అంటారు. ఆ వృషభం మీద లింగాకారంగా ఉంటుంది కదా, దాని కకుద్ అంటారు. అలాంటి ఆ కకుద్ అనే శబ్దానికి శ్రేష్టమని కూడా అర్థం ఉంది. కాబట్టి త్రీ అనేవి మూడు అయిన శ్రేష్టమైనటువంటి స్థానములు. ఏవవి అంటే వైకుంఠ, శ్వేతద్వీప, అనంతాసన అనబడేటటువంటి స్థానములు. ఆ స్థానములలో పరమాత్ముడు తను సన్నిహితుడే ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందండి? ఆ వీపు పైన ఉండే మోపురాన్ని కక్కుత్ అంటారా గురుగారు? అదో కరెక్ట్. అది వీపుపై ఉండే మోపురం ఏముంది కదా, దానికి కకుత్ అంటారు. అలాగే కకుత్ అనే శబ్దానికి శ్రేష్టమని కూడా అర్థం ఉంది. కాబట్టి త్రికకుత్ అంటే శ్రేష్టమైన, భాగవతంలోనూ కూడా అది వచ్చింది. కాబట్టి త్రికకుద్ధామ అనే దానికి మూడు అయినటువంటి శ్రేష్టమైనటువంటి స్థానములలో ఆవాసమై ఉన్నవాడు ఆ పరమాత్మ అనేటటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నారు. అందుకే చూసా, అది మన కకుద్ధామ. ಆಚಾರ್ಯ ಇನ್ನ ಕೆಳಗಿನ ದ್ವಿಲೋಕ ಅಲ್ಲದೆ ಇನ್ನ ಕೆಳಗಿನ ಲೋಕಗಳು ಇದೆಯಲ್ಲ, ಧ್ರುವಲೋಕ ಸುಂಶುಮಾರ ರೂಪಿಯಾದ ಪರಮಾತ್ಮ, ಆಮೇಲೆ ವೈಶಾನರ ಲೋಕ ಯೋಗನಾಮಕ ಪರಮಾತ್ಮ, ಆದಿತ್ಯ ಲೋಕ ರವಿ ನಾಮಕ ಪರಮಾತ್ಮ, ವ್ಯಾಸ ಮೇರು ಪರ್ವತದಿಂದ ವ್ಯಾಸ ನಾಮಕ ಪರಮಾತ್ಮ. ಇವನು ಹೇಗೆ ಅವೆಲ್ಲ ಲೋಕಗಳಿವ. ಆದ್ರೆ ತ್ರಿಕಕೃಧಾಮ ಎಂಬುದಕ್ಕೆ ಶ್ರೇಷ್ಠವಾದಂತಹ ಮೂರು ಲೋಕಗಳು ಅಂತ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ಅತಿ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ಯಾರು? ಲಕ್ಷಣಾತ್ಮಕವಾದಂತಹ ಲೋಕ ಅದು ವೈಕುಂಠ, ಶ್ವೇತದ್ವೀಪ, ಅನಂತಾಸನ. ಅದರಲ್ಲಿ ಕ್ಷೇಮ, ಅಮೃತಂ, ಅಭಯಂ ಎಂಬುವಂತ ಮೂರು ರೂಪಗಳಿಂದ ಇರ್ತಾನ ಪರಮಾತ್ಮ ಅಂತ ಭಾಗವತದಲ್ಲಿ ಬಂದಿದ್ದು. ನಾಮಕ ಪರಮಾತ್ಮ, ಸೇವನಾಮಕ ಪರಮಾತ್ಮ, ಅಭಯ ಪದ್ಮನಾಮ ರೂಪಿಯಾದ ಮೂರ್ನೋಧಾಯಿ ಮೂರ್ಧಸು ಅಂತ. అనంతాసన, వైకుంఠ, పద్మనాభ, అమృత, క్షేమ, అభయ అనబడే పేర్లతో ఉంటాడు పరమాత్మ అనే మాట వచ్చింది. కాబట్టి త్రికకుబ్ధామ అనే దానికి మూడు శ్రేష్టమైనటువంటి స్థానములు. ఆ మూడు శ్రేష్టమైనటువంటి లోకములైనటువంటి శ్వేతద్వీప, వైకుంఠ, అనంతాసన అనేవి. అక్కడ పరమాత్ముడు తను సన్నిహితుడై ఉన్నాడు అనే మాటని ఇక్కడ తీసుకొని చెప్తున్నా. కాబట్టి అదే చూసా, త్రికకుబ్ధామ అనే దానికి మూడు స్థానాలు అని చెప్పడం యోగ్యం. వృషభపు స్కందం అని అది మూపురం అంటారే, అది ఇక్కడ సంబంధం లేదు, త్రీ అన్నారుగా. కాబట్టి మూడు అయినటువంటి మూపురాలు అనేది ఉండదు, ఒకటే ఉంటుంది మూపురం. కావున త్రికకుబ్ధామ అంటే కకుత్ అనే శబ్దానికి శ్రేష్టం అని అభిప్రాయం. అలాంటి మూడు శ్రేష్టమైనటువంటి స్థానములు శ్వేతద్వీప, అనంతాసన, వైకుంఠ. అలాంటి ఆ లోకాల్లో భగవంతుడు ఉంటాడు.
ఆ ఆచార్య వారు వాటిని ధామంగా చేసుకొని ఉన్న భగవంతుడి 3 రూపాలు. ఈ వసంతుడి అంతర్యామిగా ఉంటున్నటువంటి 3 రూపాలు కూడా అయి ఉన్నాయి అనే మాటని చెప్తూ ఉన్నారు. అర్థమైందా అండి? ఆచార్య వారు చెప్పండి. అంటే ఊర్ధ్వలోక, మత్స్యలోక, పాతాళ లోకం కూడా అనుకోవచ్చండి. అధోలోకం ఉమ్. అవి కూడా అవి అనుకోవచ్చు. ఉత్తమమైనవి కావుగా. తక్కువ అంటే ఉత్తమమైనవి అని అవ్వాలి. ఉత్తమమైనవి అని అయితే ఉత్తమమైన లోకాన్ని చెప్పాలి. కాబట్టి ఉత్తమమైన లోకాలంటే ఏమిటి? సప్తలోకం కంటే ఉత్తమమైనవి ముక్తి లోకాలు, లక్షణాత్మకమైన లోకాలు. ఆ లక్షణాత్మకమైన లోకాలై ఉండడం వల్ల శ్వేతద్వీప అనంతాస్తం వైకుంఠాన్ని తీసుకోండి అనే అభిప్రాయాన్ని చెప్పారు. తెలిసిందా అండి రాఘవరావు గారు? ఆ, ఆ, త్రిధామ అని అంటే మీరు అన్నట్టు 3 లోకాలు అని చెప్పవచ్చు, పైన కింద మధ్యలో ఉండే లోకాలు. కానీ కకుద్ధామ అంటున్నారు. కకుద్ అనేది శ్రేష్టమైనది అని చెప్పడం వలన మనం శ్రేష్టమైన లోకాలను తీసుకోవాలి. అలా అర్థమైందండి? అర్థమైంది. సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా వాటి దాంట్లో? లేదు. ಆಚಾರ್ಯ ನಾ ಬೆಳಗ್ಗೆ ಬಂದಿಲ್ಲ ಆಚಾರ್ಯ ಭಾಗವತ ಅದು ರೆಕಾರ್ಡಿಂಗ್ ಆಗಿದೆ ಆಚಾರ್ಯ. ಗುರಾಜ ನೀನೇನು ಹೇಳಿದ್ರು? ಹೌದು ಹೌದೌದು, ಭಾಗವತ್ ಬಂದಿಲ್ಲ ಬೆಳಿಗ್ಗೆ. ಹೌದು ಆಚಾರ್ಯ, ಸ್ವಲ್ಪ ಇಲ್ಲಿ ಜರಾಗ್ ಬಂದಿದ್ದೆ. ರೆಕಾರ್ಡಿಂಗ್ ಆಗಿದೆ ಆಚಾರ್ಯ? ರೆಕಾರ್ಡ್ ಮಾಡಾರ ಅಂದ್ರು ಮಾಡಾರ. ಓಕೆ. ಪ್ರಕೃತಿ ನೋಡ್ಕೊಂಡು ಬಿಸಿಲು ನೋಡ್ಕೊಂಡು ಮಾಡ್ಕೋ. ಅದು అదే ఆచార్య, అదేం నడుతా ಇದೆ. ಸ್ವಲ್ಪ అప్లోడ్ ಮಾಡಂತ ಹೇಳ್ತಾರೆ. ఆంధ్ర గారు ఉన్నారా మీరు? ಅವರು ಈಗ ಬಂದಾರೇನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ರಿಗೇನೋ ಬೇರೆ ಪಾಠ ಇರ್ತಾವಂತ. ಸಾಯಂಕಾಲ ಎಲ್ಲ ಸುಬ್ಬಾರಾವ್ ಅವ್ರು ಮಾಡ್ತಾರ, ಅಪ್ಲೋಡ್ ಮಾಡಿ ಹಾಕ್ತಾರ. ಸರಿ ಅವತ್ತಿಂದ ಹಾಕ್ತಾರ. ಮೋಸ್ಟ್ಲಿ ಹಾಕಿದ್ದಂಗೆ ಇದ್ದಾರೆ ಗ್ರೂಪ್ನ. ಸರಿ. ಸೋಮಗಳಲ್ಲಿ ವಸಂತ ತ್ರಿಕುದ್ಧಾಮ, ಮುಖದೊಳಗ ಅಗ್ನಿ ಭಾರ್ಗವ ತಾಮರ ಸಭ ವಾಸುದೇವರು ಮಸ್ತಕದೊಳಿಹರು. ಈ ಮನದೊಳಿಹ ವಿಷ್ಣು ಶಿಖದೊಳು ಉಮಾ ಮಹೇಶ್ವರ ನಾರಸಿಂಹ స్వామి తన్న నన్ను దినది నేనెవరు అపమృత్యు పరిహరిప. సరే, అర్థమైందండి? వాళ్ళ దాంట్లో డౌట్స్ లేవుగా? ఆచార్య వారు ఈ తామరస చెప్పండి. తామరస అంటారండి. తామరస అదే తామరస భవ అంటే, తామరస అంటే కమలం. ఆ కమలములు ఉత్పన్నమైనటువంటి బ్రహ్మదేవుడు అని. తామరస అని కూడా అంటారా? తామర పువ్వు అంటారు. తామర రసాన్ని అన్న కమల పుష్పం. కాబట్టి తామర రసాన్ని ఉందా ఇక్కడ? అది పద్మాకారంలో ఉండే బ్రహ్మాండాన్ని ఆశ్రయంగా పొంది ఉన్న బ్రహ్మదేవుడు. తామరస కమలం, కమలములు ఉత్పన్నమైన అంటే పద్మాకారంగా ఉండేటటువంటి కమలములు ఉత్పన్నమైన అని బ్రహ్మదేవుణ్ణి తీసుకొని ఆయన అంతర్యామైన వాసుదేవుడు అని చెప్పారు. అర్థమైందండి? అర్థమైంది. అంటే నాకు తామరస అన్నాడు. తామరస అంటే తామర అంటాం కదా, తామర భవ. సంస్కృతంలో తామరస అని అంటారు, తెలుగులో తామర అని ఉంది, కానీ సంస్కృతంలో తామరస అని అంటారు పద్మాని. కాబట్టి ఆ పద్మం అంటే బ్రహ్మాండం, పద్మాకారంలో ఉండే బ్రహ్మాండం. ఆ పద్మాకారంలో ఉండే బ్రహ్మాండాన్ని తీసుకొని తామరస భవ అంటే పద్మాకారంలో ఉండే బ్రహ్మాండంలో ఉత్పన్నమైన బ్రహ్మదేవుడు. అర్థమైందండి? ఏమైందా? అర్థమైంది. 17వ పద్యం రేపు చెప్తుంది.
ప్రతాప్ సరేనా